మగాడివైతే ఒక్క సీట్లోనైనా గెలువు, అది రేవంత్ కేసీఆర్కి విసిలిన సవార్ సార్. దానికి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు, నువ్వు కొడంగల్లో రిజైన్ చేయి, సీఎంగా రిజైన్ చేయి, నేను సిరిసిల్లలో రిజైన్ చేస్తా, ఇద్దరు మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేద్దామని చెప్పి ఆయన సవాల్, రేవంత్కి కేటీఆర్ విసిలిన సవాల్ ఒకసారి ప్లే చేయండి. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడావు కదా, నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా, నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా, నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం, ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు, ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నువ్వురా నీ కాంగ్రెస్ పార్టీ తరఫున, అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నావు. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండు సున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువ ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వురా కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి, మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వురా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా రిజైన్ చేసి వెళ్దాం, అక్కడ పోటీ పడదామని చెప్పి. రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి ఆ సిట్టింగ్ సీట్ సార్, ఆయన గతంలో ఎంపీగా గెలిచారు కాబట్టి ఆయనకు మాత్రమే సిట్టింగ్ సీట్, ఆయనకు సిట్టింగ్ సీటే. దాంతోపాటు గతంలో మీరు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేశారు కూడా, కాబట్టి మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది ఆ నియోజకవర్గం మీద. బై వన్ గెట్ వన్ అని షాపులలో రాస్తారు, కేటీఆర్ బై వన్ గెట్ టూ అంటున్నాడు. అంటే తాను ఒక ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ప్లస్ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేస్తే అవుతుందా? బై వన్ గెట్ వన్ ఉంటుంది, బై వన్ గెట్ టూ ఉంటుంది కదా. సో కేటీఆర్ సవాలు రేవంత్ ఒప్పుకుంటే, సో తర్వాత ఎమ్మెల్యే తర్వాత ఎంపీగా గెలవడం తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంపీగా పోతాడా? ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా అది. అందువల్ల ఈ సవాళ్ళు రేవంత్ రెడ్డి స్వీకరించే అవకాశమే లేదు. ఏదో ఇది పొలిటికల్ స్టేట్మెంటు, యూట్యూబ్లో మీములు వేసుకోవడానికి, యూట్యూబ్లో టీవీ ఛానల్లో పోటీ రేవంత్కు కేటీఆర్ ఏమన్నాడు, మళ్ళీ కేటీఆర్ పైన ఇంకోరేమన్నారని అనుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఎవరు కూడా ముఖ్యమంత్రి పదవి వదులుకొని పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తాడా? సవాల్ స్వీకరించినా కూడా. సో అందువల్ల ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి రేవంత్ రెడ్డి కేటీఆర్ సవాల్ ఎందుకు స్వీకరిస్తాడు? ఇద్దరు కలిసి మల్కాజ్గిరి ఎంపీ గెలిపించుకుందామని సవాల్ చేయండి. మా పార్టీ తరఫున నేను బాధ్యత తీసుకుంటా, మీ పార్టీ తరఫున నువ్వు బాధ్యత తీసుకో. ఎవరు పార్టీ గెలుస్తారని సవాల్ చేసుకుంటే ప్రాక్టికల్గా రియలిస్టిక్గా ఉంటుంది తప్ప కేటీఆర్కి పోయేదేమీ లేదు కదా. ఎమ్మెల్యేకి రిజైన్ చేసి ఎంపీగా పోతే ఆయన ప్రమోషన్ కదా. సో రేవంత్ రెడ్డి సీఎం పదవిని వదిలేసి ఎంపీగా పోతారా? సో ఈ సవాల్లోనే అన్ఈక్వల్ సవాల్ ఉంది. ఈక్వల్ సవాల్ ఉండాలి కదా. అన్ఈక్వల్ సవాల్ ఉన్నప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఒకటి. రెండవది, రేవంత్ అయినా ఇంకెవరైనా మగాడు అయితే అనే పదం మన నాయకులకు అలవాటుగా మారిపోయింది. అది ప్యూర్లీ అబ్జెక్షనబుల్. ఎందుకంటే అది మహిళలను పట్ల ఒక వాళ్ళ బలహీనులు అనేటువంటి భావన నుంచి ఇది పుడుతుంది. నేను గాజులు వేసుకొని ఉన్నానా అంటుంటారు చూడండి. అంటే గాజులు వేసుకున్న వాళ్ళు బలహీనులా? ఇలా గాజులు వేసుకున్న వాళ్ళు ఎయిర్ ఫోర్స్లో ఫైటర్ జెట్లు నడుపుతున్నారు. మహిళలు ఇవాళ మగవాళ్ళే అవసరం లేదు, మగాళ్ళే కాదు, సైన్యంలో సరిహద్దులో భయంకరమైన వాతావరణంలో కూడా నిలబడి పోరాడుతున్నారు. దట్ ఈస్ హౌ ద వరల్డ్. కార్పొరేట్ బోర్డు రూముల్లో కూర్చొని 100 కోట్ల వ్యాపార సంస్థలు నడుపుతున్నారు. ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా మహిళలు ఉన్నారు. మార్గరెట్ థాచర్, ఇందిరాగాంధీ లాంటి బలమైన నాయకులు కూడా చూసాం. మమతా బెనర్జీ, మాయావతి, జయలలిత లాంటి బలమైన మహిళా నేతలు చూసాం. అందువల్ల ఈ సవాళ్లకు మగతనంతో సంబంధమే లేదు, మనకు అలవాటుగా మారిపోయింది. అది ఒక ఆటోమేటిక్గా వచ్చేది, నువ్వు మొగానివైతే అని. కానీ మొగాడు కావాల్సిన అవసరం లేదు, ఆడవాళ్ళు కూడా గెలుస్తున్నారు కూడా. అందువల్ల లెట్ ఇట్ నాట్ బి జెండర్ స్పెసిఫిక్. నీకు దమ్ముంటే అనుకోండి, అభ్యంతరం లేదు. మగాడైతే ఆయన ఒక్క సీటు గెలవడము, మగాడైతే మల్కాజ్గిరిలో పోటీ చేయడం అవసరం లేదు. దీనికి మగతనంతో ఎలాంటి సంబంధం లేదు, మగ ఆడ వివక్ష అవసరం లేదు. మల్కాజ్గిరిలో మహిళా పోటీ చేసి కూడా మగవాళ్ళందరినీ మడత పెట్టి కూడా ఓడించవచ్చు. ఇలాంటి మగవాళ్ళని అందరినీ కలిపి మమతా బెనర్జీ ఆడ 100 తెల్ల నీళ్ళు తాగిస్తుంది బెంగాల్లో. సో మనం చూసాం జయలలిత ఏ రకంగా తమిళనాడును ఐరన్ హ్యాండ్తో నడిపించింది. దేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రాన్ని యొక్క అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డ మాయావతి ఎంతో అద్భుతంగా అన్ని పాటలు ఓడించి గెలిచింది కదా. ములయాం లాంటి
మల్ల యోధుల్ని కూడా ఓడించి గెలిచింది కదా. అందువల్ల రాజకీయాల్లో ఈ డైమెన్షన్ తీసుకురావద్దన్నది నేతలకు కూడా నా విజ్ఞప్తి. ఇక ప్రతి సవాళ్ళు మీ ఇష్టం, అది ఏమైనా చేసుకోండి. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్. పాలిటిక్స్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. ఇక మీరు మల్కాజ్గిరిలో గతంలో పోటీ చేశారు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఒకవేళ సవాళ్ళని అసలు ఆ స్వీకరిస్తే? సవాళ్ళకి ఎవరు స్వీకరిస్తారండి? దాని మీద అసెస్మెంట్కి అర్థమే లేదు కదా. సార్ ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి ఎంపీకి ఎందుకు చేస్తాడు?